ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సిస్టర్ నేను మా నాన్నని ఒక్కసారి చూడొచ్చా? వెళ్ళండి మేడం. థ్యాంక్ యూ సిస్టర్. నాన్న 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 నాన్న. అమ్మా మైథిలి, అమ్మా మైథిలి, నేను చచ్చే లోపల నాన్న నీకు నిజం చెప్పాలనుకున్నానమ్మా. నా ఊపిరి ఆగేలోపు నువ్వు ఊపిరి పోసుకోవడానికి కారణమైన వాళ్ళ గురించి చెప్పాలి. నాన్న నాన్న ప్లీజ్ నాన్న, మనం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు స్టెయిన్ అవ్వకు. లేదమ్మా, పొరపాటున నా ప్రాణం పోతే నాన్న ప్లీజ్ నాన్న. కొన్ని నిజాలు నాతో పాటే సమాధి అయిపోతాయి. లేదు నాన్న, మీకేం అవ్వదు నాన్న. ఈ గుండె ఆగే లోపల ఆ గుండెల్లో దాచుకున్న నిజాలన్నీ బయటికి చెప్పాలమ్మా. నాన్న ప్లీజ్ నాన్న ప్లీజ్. ఎందుకమ్మా ఈ గుణశేఖర్ గాడి కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? నేను నీకు అన్యాయం చేశానమ్మా, నాన్న ద్రోహం చేశాను. నేను ద్రోహినమ్మా, నేను ద్రోహిని. నాన్న నాన్న ప్లీజ్ నాన్న ప్లీజ్, మీరు కాసేపు మౌనంగా ఉండండి నాన్న. లేదమ్మా, నేను నీకు నిజం చెప్పే చేస్తాను, నిజం చెప్పే చేస్తాను. అమ్మా, పేషెంట్ పేరు గుణశేఖర్. డాక్టర్ గారు 3 లక్షల రూపాయలు కట్టమన్నారు. అదేంటి సార్, ఇంతకు ముందే ఒక ఆయన వచ్చి కట్టేసి వెళ్లారు. కట్టేశారా? ఎవరు? ఆయన పేరు తెలీదు సార్, ఇప్పుడే బిల్ కట్టేసి వెళ్లారు. ఎవరు కట్టుంటారు? ఎన్నాళ్ళుగా నోరారా మనసారా నాన్న నాన్న అని పిలిచావమ్మా. నేను నోరు విప్పితే నీ నోటి వెంట నాన్న అన్న పిలుపు ఎక్కడ వినలేనేమో అన్న భయంతో ఆ నోరు నొక్కేశానమ్మా. నాన్న ఊరుకో నాన్న. కానీ ఈరోజు గుండెలు పగిలిపోయే నిజాన్ని మీ నాన్న నీ ముందు ఉంచబోతున్నాడమ్మా. నువ్వు ఎవరో కాదమ్మా, స్వయాన రామయ్య గారి. మేడం, చెప్పండి డాక్టర్. మీ నాన్నగారికి వెంటనే ఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కించాలి. మా హాస్పిటల్లో ఆ బ్లడ్ గ్రూప్ స్టాక్ లేదు. మీరు వెంటనే ఏదో ఒక బ్లడ్ బ్యాంకుకి వెళ్ళి బ్లడ్ తీసుకొని రండి. అలాగే డాక్టర్. అమ్మ మైథిలి, నువ్వు వెళ్ళొద్దమ్మా. మైథిలి, నువ్వు తిరిగి వచ్చేలోపు నేను ఉండకపోవచ్చమ్మా. ఊరుకో నాన్న. నీకు చెప్పాల్సిన రహస్యాలు చాలా ఉన్నాయమ్మా. నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళొద్దు. నాన్న 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 మనం తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళొద్దమ్మా. మీరు కూల్గా ఉండండి, కూల్గా ఉండు నాన్న. అమ్మ మైథిలి ప్లీజ్ నాన్న, అమ్మ మైథిలి. నేను ఇప్పుడే వస్తాను. అమ్మా మైథిలి, అమ్మ మైథిలి, అమ్మ మైథిలి. సార్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరు మాత్రం మాట్లాడకూడదు. ప్లీజ్ కూల్. మైథిలి, గుణశేఖర్, గుణశేఖర్. రామ్ బ్రహ్మం గారు వచ్చారా? దేవుళ్ళ వచ్చారు. దేవుడు ఉన్నాడు. అందుకే నేను చచ్చేలోపు నా గుండెల్లో దాగున్న నిజాలన్నీ చెప్పడానికి సరైన వ్యక్తిని పంపించాడు. గుండెల్లో దాగున్న నిజాలా? అవును సార్. మీ మేనకోళ్ళు తులసమ్మ ఎలా చచ్చిపోయిందో తెలుసా? అయ్యో, చెప్పు గుణశేఖర్,
నా తులసమ్మ చావు కారణం ఎవరో చెప్పు గుణశేఖర్. తులసమ్మ చావు తులసమ్మ చావు కారణం చెప్పు గుణశేఖర్, నా మేనగోళ్ళని చంపింది ఎవరు? రా 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 రామయ్య. నా మేనకోళ్ళని చంపింది రామయ్య. ఓ దుర్మార్గుడు చంపాడా? రామయ్య ఆ? గుణశేఖర్ గుణశేఖర్ గుణశేఖర్, డాక్టర్ డాక్టర్ ఏమైంది? ఒకసారి చూడండి డాక్టర్. డాక్టర్ ఏమైంది? సారీ సార్, బ్రెయిన్కి బ్లడ్ అందక ఆయన కోమాలోకి వెళ్ళారు. రామయ్య. నర్స్ 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 ఆగండి. ఇందాక బ్లడ్ అడిగారు కదా, తీసుకోండి. సరే మేడం. తాతయ్య తాతయ్య తాతయ్య, నాన్నకెలా ఉంది తాతయ్య? మీ నాన్న కోమాలోకి వెళ్ళాడమ్మా. తాతయ్య అవునమ్మా, సమయానికి మెదడికి ఆక్సిజన్ అందక కోమాలకు వెళ్ళాడని డాక్టర్ చెప్పాడు. కానీ తొందరలోనే కోలుకుంటాడని చెప్పాడు. కాకపోతే గుణశేఖర్ కోమాలోకి వెళ్లే ముందు నాకొక నగ్న సత్యం చెప్పాడమ్మా. ఏంటి తాతయ్య అది? నా మేనకోడలు తులసమ్మను చంపింది ఎవరో కాదో, ఆ జానకమ్మ గారి మొగుడు రామయ్య చంపాడు. తాతయ్య ఏంటి మీరనేది? అవునమ్మా, మా అక్కని పెళ్లికి ముందే తల్లిని చేశాడు. తులసమ్మ జన్మకి కారణమయ్యాడు. ఆ తర్వాత నిండు శూలాలుగా ఉన్న తులసమ్మ తండ్రిని వెతుక్కుంటూ ఆ ఇంటికి వెళ్ళినప్పుడు తను చేసిన ద్రోహం, మోసం, పాపం ఎక్కడ బయటపడుతుందన్న భయంతో బాలింతగా ఉన్న నా మేనకోడల్ని యాక్సిడెంట్ చేసి చంపాడమ్మా. ఆ రామయ్య చంపించాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.